మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టీం బాంబు పేల్చేందుకు రెడీ అయింది. సంక్రాంతికి డ్రాగన్ టీజర్ పేల్చబోతోంది అన్న అనౌన్స్మెంట్ ని వెరైటీగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఈ వీకెండ్ లోగా డెఫినెట్ గా రాబోయే అనౌన్స్మెంట్ తో ఆ విషయం తేలుతుందా? కానీ తేలాల్సింది మాత్రం త్రివిక్రమ్ తాలూకు వివాదం. ఎన్టీఆర్ ని మోసం చేసిన మాటల మాంత్రికుడు, బన్నీతో చేతులు కలిపిన మాయగాడు, ఇవి గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్న రూమర్లు, సోషల్ మీడియాలో ఇంకా చెక్కలు కొడుతున్న చర్చలు. ఇంతకీ ఏం తేలింది? ఎన్టీఆర్ నిజంగానే త్రివిక్రమ్ ని పనిష్ చేస్తున్నాడా, క్షమించాడా, లేదంటే త్రివిక్రమ్ తెగింది ఇంకా బన్నీతోనే ప్రాజెక్టు పట్టాలెక్కిస్తాడా? అసలేం జరుగుతోంది? త్రివిక్రమ్తో ఎన్టీఆర్ చేయాల్సిన మైథాలజీకి వచ్చిన మాయ రోగం ఎప్పుడు నయమవుతుంది? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ టీజర్ పేలబోతోంది. సంక్రాంతికి టీజర్ వదలటం పక్కా. కాకపోతే 13, 14, 15 డేట్స్లో కాకుండా 12కే టీజర్ లాంచ్ అవుతుందని అంచనా ఉంది. ఈ శనివారం సాలిడ్ అనౌన్స్మెంట్తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్కి స్వీట్ న్యూస్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. నిమిషం మీద 25 సెకండ్ల డ్యూరేషన్తో లెంతీగానే టీజర్ వస్తుందనే ప్రచారం కూడా ఫ్యాన్స్ని ఎగ్జైట్మెంట్కు గురిచేస్తుంది. ఇప్పుడు సమస్య డ్రాగన్ టీజర్ కాదు, అది ఎలాగో వస్తుంది. ఎప్పుడో రావాల్సిన టీజర్ మొత్తానికి కొత్త ఏడాది సంక్రాంతి పండగకి వచ్చేస్తుంది. కాబట్టి ఫ్యాన్స్కి ఫుల్ హ్యాపీస్. ఇక ప్రశాంత్ నీల్ మేకింగ్లో వచ్చే ఎన్టీఆర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ కాబట్టి అంచనాలు మరింత పెంచేలానే టీజర్ ఉంటుంది. సో అక్కడ వరకు ఓకే. కానీ ఇప్పుడు సమస్య అంతా గాడ్ ఆఫ్ వార్ గురించే. గాడ్ ఆఫ్ వార్ విషయంలో జరుగుతున్న వివాదం ఎంతవరకు వచ్చింది? ఎన్టీఆర్ కోసం కథ రాసి తను చెప్పిన మార్పులతో తన టీంతో కలిసి సిద్ధం చేసిన మైథలాజికల్ మూవీ కథని సడన్గా బన్నీకి త్రివిక్రమ్ షిఫ్ట్ చేశాడనేది వివాదం. ఇదే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వివాదం అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. అఫీషియల్గా ఎవరో ఒకరు ఈ నమ్మక ద్రోహం నిజమనో కాదనో తేల్చేదాకా ఎవరూ కూడా ఇది కన్ఫర్మ్ న్యూస్ అని చెప్పలేరు, చెప్పకూడదు. కానీ ఇండస్ట్రీలో ఇరిటేటింగ్ రూమర్స్ని చూస్తుంటే సంక్రాంతి తర్వాతే ఈ పంచాయతీ జరుగుతోందంటున్నారు. కమిట్ అయిన కథని మరో హీరోకి మార్చటం, వెన్నుపోటు పడవటం లాంటి అంశంలో ఎన్టీఆర్ చాలా సీరియస్గా ఉన్నాడనే అంటున్నారు. కాకపోతే లక్కీగా కథ తాలూకా రైట్స్ తన పేరు మీద ఉండేలా ముందే డీల్ చేసుకోవటం వల్ల త్రివిక్రమ్కి తన కథని మరో హీరోకి ఇచ్చే అవకాశం లీగల్గా లేనట్టే లెక్క. అదే కథతో ఎన్టీఆర్ మూవీ చేసినా త్రివిక్రమ్ ప్లేస్లో మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి తనకు తగిన శాస్తి చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. స్టిల్ ఇప్పటికీ ఏదీ ఫైనల్ కాదు, అంతా ప్రచారమే. కానీ ఎందుకో పుండు మీద కారం చల్లినట్టు మండిపోయేంత నిజమనిపించేలానే ఈ ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత డ్రాగన్ టీజర్ విషయం తేల్చి సంక్రాంతి పండగ తర్వాతే త్రివిక్రమ్ వివాదానికి ఓ ఫుల్ స్టాప్ పెడతాడట. సో పొంగల్ తర్వాతే గాడ్ ఆఫ్ వార్ తాలూకా వార్కి ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.